ఇప్పుడు మీరు అధికారం పోయిన తర్వాత వాళ్ళ వల్ల మళ్ళీ మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి అందరినీ పక్కన పెడుతున్నారా అన్నది ప్రధానంగా వస్తున్న వార్త. అటువంటిది ఏం లేదు వర్మ సార్. ఇప్పుడు ఇందాక కూడా మా సోదరుడు వంశీ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవి జరిగాయి అంటున్నారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వం మీద సాకులు చెప్పి మేము ఆ ప్రభుత్వంలో అట్లున్నాయి మేము ఇలా చేస్తున్నాం అనేటువంటి ధోరణితో మాట్లాడకూడదు. మొదటి అంశం. అలా మాట్లాడుకుంటే మీరు గమనిస్తే 2014-19 హయాంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు విద్యార్థులు అనేక అంశాల మీద పోరాటాలు చేస్తుంటే, ఉదాహరణకు ప్రత్యేక హోదా లాంటి అంశం కావచ్చు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ప్రకటించారు, విద్యార్థుల తల్లిదండ్రులకి హెచ్చరిక జారీ చేస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి, మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి విద్యార్థుల పోరాటానికి తల్లిదండ్రులను బెదిరించారు. అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే, రైతులు రోడ్లు ఎక్కుతుంటే అసలు ఆత్మహత్యలే లేవు, తప్పుడు ప్రకటనలు చేయొద్దండి అని రైతుల్ని బెదిరించారు చంద్రబాబు నాయుడు గారు. రైతు ఆత్మహత్యలే లేవన్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వస్తే దాదాపు 423 మంది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి పరిహారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత ధోరణితో పోతారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఎవరైతే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మొన్న చూసాం ఒక సంఘటన. ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాయపడుతున్నట్టు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని తయారు చేసి దాన్ని సర్క్యులేట్ చేయడం, మళ్ళీ నారా లోకేష్ గారు ఏదో నేను ఇలాంటివి ప్రోత్సహించనంటూ ఆయన దాన్ని మళ్ళీ ఏదో హడావిడిగా మాట్లాడడం. ఈ రకమైనటువంటి ఎవరైనా ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి పైన చర్యలు తీసుకున్నారా? పోలీస్ కేసు నమోదైందా? అతని మీద ఏమైనటువంటి చట్టపరమైనటువంటి శిక్ష తీసుకొని అతనికి శిక్ష పడేలాగా చేశారా? రెచ్చగొట్టేటువంటి ధోరణితో వాళ్ళ కార్యకర్తల్ని పుచ్చుకొలిపి ఆ రెచ్చగొట్టిన దానికి ప్రతిచర్యగా ఒకవేళ ఎవరైనా భావోద్వేగంలోనో ఎవరైనా ఆవేశంలోనో ఇలాంటివి చేస్తారు. ఈ రకమైనటువంటివి జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుగా చిత్రీకరించాలనేటువంటి కుట్రతో ఈ 3 పార్టీలు పనిచేస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ఈ 3 పార్టీల నాయకుల్ని మేము బదనాలు చేయాలని చూడట్లేదు. సురేష్, ఒక విషయం మీరే మాట్లాడితే కానీ ఇప్పుడు వెంకటరెడ్డి అవని అంటారు, అయితే మీరు అవని అంటో సరే వాళ్ళు పిలిచారు చేశారు ఏదో మాట్లాడారు అంటున్నారు. ఒకసారి చేయి చూపించండి. ఆయన ఇదిగో నన్ను కొట్టారు పోలీసులు అంటున్నాడు. ఆయన ఇలా పైకి పెట్టి అది చూడండి, ఆయన సాక్ష్యాలు చూపిస్తున్నా. ఇంకా అదే అబద్ధం అనగలం మనం. వర్మ సార్, ఇప్పుడు మీకు వీడియో పంపిస్తా. బాలకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చిరంజీవి గారి మీద, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు మీదకి వస్తే నా మీద లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఇంతకుముందు కేసుల గురించి మాట్లాడారు మన వంశీ గారు. ఈ 18 నెలల కాలంలోనే 12 కేసులు ఇప్పటికి నావి. సరే, మీ ఇంటికి వినండి మాట్లాడదాం. మీ ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని బలవంతంగా లాక్కెళ్ళారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, తలుపులు పగలగొట్టి బలవంతంగా లాక్కెళ్ళారా ఇవి కాదు కావాల్సింది. నేను చెప్పేది ఏంటంటే అక్రమంగా కేసులు బనాయించడమే ప్రాథమికంగా తప్పు. అరే బనాయించడమే కాకుండా బాధి తీసుకెళ్తున్నారట కదా, తీసుకెళ్లేవారట కదా, అది కదా చెప్పేది. అంకబాబు గారు అవనియండి, లేదా ఇదిగో వంశీ అవనియండి, వీళ్ళు ప్రత్యక్ష సాక్ష్యాలు కదా సార్. ఇప్పుడు ఏ కేసులో ఏ రకమైనటువంటి, నేను ఇందాక అందుకే చెప్పింది 14-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యార్థులు పోరాటాలు చేస్తే తల్లిదండ్రులు బెదిరించారు. తల్లిదండ్రులను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. రైతుల్ని కనీసం వ్యవసాయం చేసే రైతులను లేకుండా మూకుమ్మడిగా వాళ్ళని వ్యాన్లలో జంతువుల్ని తరలించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి. మరి దాన్నంతా ఏమంటారు? పైశాచికత్వ పాలన కాదు అది? ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి సంస్కృతికి తెరలేపిందో తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు. ఎక్కడ కూడా చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎప్పుడు వెళ్ళదు. నేను అందుకే చెప్పా, ఈ 18 నెలల కాలంలోనే నా మీద 12 కేసులు నమోదయ్యాయంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బోరుగడ్డకి పాలన ఇక్కడ జరుగుతుందో, వేధింపులకు గురి చేయాలని చూస్తున్నారో మీరే చూడండి. సురేష్, స్ట్రైట్ గా సింపుల్ గా బోరుగడ్డకి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉందా లేదా? 100% సంబంధం లేదు. అవునా? అవును. మరి అది ఎందుకు ముందు చెప్పలేకపోయారు? అందువల్ల కదా మీ మీద టార్గెట్ అయ్యారు. ఇప్పుడు సార్, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతి ఒక్క సంఘటనకి సంజాయిషులు ఇచ్చుకుంటా పోతే రోజు సంజాయిషులకే
కాలం జరుగుతుంది. అంతకుముందు గతంలో పటాభి గారు ఒక ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నాను అనేటువంటి స్పృహ కూడా లేకుండా బోసి డీకే అని మాట్లాడినాడు. నేరుగా పార్టీ అధికారిక కార్యాలయంలో కూర్చొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బోసి డీకే అంటూ సంబోధిస్తే ఎవరైనా పటాభి గారి విషయాలపైన సంజాయిషి ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడుందా? మరి నెల్లూరు ఆనం వెంకటరమణ గారు నోటికి వచ్చినట్లు ప్రతిరోజు కూర్చొని మంత్రులని, ముఖ్యమంత్రిని, అదే విధంగా అధికారులని ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంటే ఒక్కరన్నా సంజాయిషి ఇచ్చి తప్పని మాట్లాడారా? ఓకే, వాళ్ళకు ఒక న్యాయము, మాకు ఒక న్యాయం ఇస్తాం, మేము ఏదైనా చేస్తే భూతద్దంలో పెట్టి ఇదే తప్పు అని చూపిస్తారు. కానీ వాళ్ళు చేసినటువంటి చర్యలను మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించరు. ఇదేనా? ఇది న్యాయమా? ఓకే, ఏంటి వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. ఒకటి, ఇది న్యాయమా? ఒక విషయం సార్, ఇప్పటికి కూడా పట్టాభి గారు బోసి డీకే అని అనింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. అప్పట్లో అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈవినింగ్ 4కి నక్కా ఆనందబాబు గారు ప్రెస్ మీట్లో గాంజా విశాఖపట్నం నుండి స్టేట్ కాదు కంట్రీ మొత్తం వెళ్తుంది అని అంటే నైట్ 10 గంటలకల్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతోటి